యోతాము, ఆహాజు, హిజ్కియాను. చూడండి, యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో సోమరును గూర్చియు యెరూషలేమును గూర్చియు. సోమరును అంటే ఎవరు? 10 గోత్రాలు. యోధా అంటే యెరూషలేము, 2 గోత్రాలు. గూర్చియు యెరూషలేము గురించి దర్శన రీతిగా వరస్థీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా. ప్రవక్తల ద్వారా దేవుడు తన సందేశాన్ని ప్రవక్తలకు అందించేవాడు కదా, దర్శనాల ద్వారా సంగతులను తెలియపరిచి ప్రవక్తలకి బోధించేవాడు అనమాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకి దర్శన రీతిగా ప్రత్యక్షమయ్యాడు కదా ఆయన. అలాగే మీకా కూడా దర్శనంలో దర్శన రీతిగా ఆయనకి ప్రత్యక్షమై తన దేవుని మాటలు తెలియజేయబడ్డాయి అన్నమాట. ఆలకించండి. కాబట్టి అంటే ఈ 2 దేశాల కోసం మాట్లాడుతూ మళ్ళా ప్రపంచం అంటున్నాడంటే వీళ్ళ యొక్క భూముల కోసమే అన్నమాట. అంటే వీళ్ళ యొక్క ప్రాంతాలకు సంబంధించే మాట్లాడుతున్నాడు. ఎవరో యోధా ఇశ్రాయేల్ కోసం. సకల జనులారా అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అని కాదు, అర్థమైందా? అక్కడికి సంబంధించిన వాళ్ళే. ఎవరో ఇశ్రాయేలు, యోధా దేశాలు మాత్రమే. సాక్ష్యం పలకబోతుంది. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. పరిశుద్ధాల నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. దేవుని స్థలం ఎక్కడ? దేవుని స్థలం ఎక్కడ? పరలోకం. ఆయన వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన దిగి భూమి యొక్క ఉన్న స్థలాల మీద నడవబోతున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనం కరిగినట్లు పర్వతాలు కరిగిపోను, లోయలు విడిపోవును, వాట మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగిపోవును, కరిగి పారును. క్షమించండి. ఏంటి విషయం చెప్తున్నాడు? దేవుడు వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు తన సేవకుని ఎవరొకరిని అనగా ప్రపంచంలో లేకపోతే ఆ ప్రాంతంలో ఎవరొకరి ద్వారా దేవుడు ఆ ప్రాంతానికి ఏదైతే పాపం చేశారో ఆ ప్రాంతాలకి తీర్పు తెచ్చుకోవడానికి ప్రేరేపిస్తున్నాడు అనమాట. అది దేవుడే వస్తున్నాడని చెప్పాడు అనమాట. ఉదాహరణకి ఏదో మీద యుద్ధం చేసి వస్తున్నాడని చెప్పాడు కదా యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథంలో దేవుడు ఏదో మీద యుద్ధం చేసి వస్తున్నప్పుడు ఆయన వస్త్రాలు రక్తం మరకలైనట్టుగా తెలియపరచుకుంటూ వచ్చాడు కదా. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయము మొదటి నుంచి. రక్తవర్ణ వస్త్రాలు ధరించి ఎదోము నుండి వస్తున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడే, గంభీరంగా నడుస్తూ బొస్రా నుండి బలాత్సయంతో వస్తున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే, రక్షించుటకు బలాఢ్యునైన నేనే. నా వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? క్షమించండి, నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగు త్రొక్కుచుండు వాని బట్టలు వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగును త్రొక్కితిని, జనముల్లోనికి ఎవడూ నాతో కూడా ఉండలేదు, జనముల్లో ఎవడూ నాతో ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కితిని, రౌద్రం చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రాల మీద చిందింది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకున్న దినము నా మనసులోకి వచ్చింది, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. అదైనా ఆయన ఒక ఎదోము దేశానికి వెళ్ళి ఎదోములో ఉన్న ఆ సైన్యంతో ఆయన కత్తి పట్టుకుని సైన్యంతో యుద్ధం చేసి ఆ యుద్ధం చేస్తున్నప్పుడు సైనికులు చెబుతున్న రక్తం ఆయన మీద పడినట్టుగా తెలియపరుస్తున్నాడు. వాస్తవమా అది? అంటే అది అలంకరణ లేకపోతే నిజస్వరూపమేనా? అలంకరణ అన్నమాట. అలాగే దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వీటి మీద నడవబోతున్నాడు అంటే ఆయన ఎవరొకరి ద్వారా ఒక రాజు ద్వారా వచ్చి ఆ పాపం చేసిన దేశాలకు తీర్పు తీర్చిపోతున్నాడని అర్థం అన్నమాట.
అది అలంకారప్రాయంగా చెప్పడం జరిగిందనమాట. అంతేగాని దేవుడు దిగి వస్తాడంటే లేదో శరీర సంబంధంగా అర్థం చేసుకుని ఆయన వస్తాడో ఇదిగో ఇలా కొండల మీద నడుస్తాడు అని చెప్పేసి అలాంటి బోధలు కూడా ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాల్లో అలంకరణ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రూపక అలంకారము, ఒకటి మనం పోల్చి మాట్లాడాలి అలంకారం అనమాట. పోల్చి చెప్పేది, అలాగే గుర్తుల భాషతో చెప్పే అలంకరణ. ఈ 2 అలంకరణలు అనేవి ఉంటాయన్నమాట. దేవుడు నడవబోతున్నాడు ఏంటి అంటే దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడని అర్థం అనమాట. దాని అర్థం యాకోబు సంతతి చేసిన తిరుగుబాటుని బట్టి ఎందుకు రాబోతున్నాడు ఆయన? ఎందుకు రాబోతున్నాడు పరలోకం నుంచి? యాకోబు సంతతి చేసిన తిరుగుబాటు, ఇశ్రాయేల్ సంతతి వారి పాపాలను బట్టి ఇదంతా సంభవించును. అదనమాట. దేవుడు తీర్పు తెచ్చడానికి ఎందుకు రాబోతున్నాడంటే పాపం, అంతే. యాకోబు చేసిన తిరుగుబాటు, ఇశ్రాయేల్ సంతతి వారు చేసిన పాపాలను బట్టి ఇది సంభవించింది. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయటకు మూలమేది? అది సోమ్రీనే కదా. యోధా వారి ఉన్నత స్థలాలు ఎక్కడివి? యెరూషలేములో నీవు కావా? అంటే సోమ్రోన్ అంటే 2 దోడలు చేసుకున్నారు కదా. బేతేల్లో ఒకటి, దానులో ఒకటి, 2 ప్రాంతాల్లో దోడలు చేసుకున్నారు. అది విగ్రహారాధనే. యెరూషలేములో ఏం చేశారు? ఉన్న స్థలాలు కట్టుకున్నారు. అదే కొండల మీద బలిపీఠాలను కట్టారు అన్ని దేవతలకి. కాబట్టి ఇద్దరు పాపం చేశారు, ఇద్దరు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి విగ్రహారం చేశారు. కాబట్టి 6వ వచనం, నేను సోమ్రోనును అనగా 10 గోత్రాల వారిని చేనిలోనున్న రాళ్ళ కుప్పల వలె చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచేదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడను. దాని కానుకలు అగ్నిచేట కాల్చబడును. అది పెట్టుకున్న విగ్రహములు నేను పాడు చేతను. అది వేసి సంపాదించుకున్న జీతం పెట్టి వాటిని కొనుక్కొని కనుక అవి వేసియగు దాని జీతముగా మరలా ఇవ్వబడును. అదేం చేయబోతున్నాడు? అశ్షూరు రాజు చేత ఈ సోమ్రోడిని దేవుడు ఏం చేయబోతున్నాడు? అశ్షూరు చేత ఏం చేయబోతున్నాడు? నాశనం చేయించబోతున్నాడు. విగ్రహాలు కట్టిన బలిపీఠాలని అన్నిటినీ నాశనం చేయించబోతున్నాడు. దీన్ని చూసి నేను కేకలు వేయచ్చు ప్రలాపిస్తున్నాను. ఏమీ లేకుండా దిగంబరని నక్కలు అరుచినట్లు అరుస్తున్నాను. నిప్పుకోడి మూలినట్లు మూలుతున్నాను. దానికి తగిలిన గాయాలు మరణకరములు. అవి యోధాకు తగిలి ఉన్నవి. సోమ్రోను తగిలినవి మరణ గాయాలే, యోధాకు తగిలినవి మరణగాయ. అవి చూడు, నా జనుల గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. గాతు పట్టణంలో దీన్ని తెలియజెప్పవద్దు. అతడు ఎంతమాత్రం ఏడవద్దు. బెత్లెహేప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని. షాపీరు నివాసి దిగంబరినే అవమానం నుండి వెళ్ళిపోము. జైనాను వారు బయలుదేరక నిలిచిరి. ప్రలాపము బేతే జైల్లో మొదలుపెట్టి జరుగుతుంది. మారోతు వారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఏలనగా యెహోవా నుండి కీడు దిగి యెరూషలేము పట్టణం ద్వారం మట్టుకు వచ్చింది. అంటే రాబోతుంది అనమాట. అది లాకీస్ నివాసులారా. లాకీస్ అన్న ఈ గాతు అన్న ఏ ప్రాంతాలు? అవి ఫిలిస్తీన్ల ప్రాంతాలు. లాకీస్ నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి. అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. మోరేషేత్కతు విషయంలో మీరు విడుదలకై కోలు ఇవ్వవలసి వచ్చును. అగ్జీబు ఇండ్లు ఇశ్రాయేల్ రాజును మోసపుచ్చువాడిన అయి ఉండును. మారేషా నివాసి నీకు హక్కుదారుడికి ఒకని ఎద్దకు తోడుకొని వత్తురు. ఇశ్రాయేలీలోని గనులు అదుల్లాము నాకు పోదురు. సియోను నీకు ప్రియురాలు వారు నీ ఎద్దకు ఉండకుండా పట్టబడి ఉన్నారు.
నీ తల బోడు చేసుకోనము, బోరు గద్ద వల్ల నీ బోడుతనాన్ని కనపరుచుకోనము అన్నాడు అనమాట. కాబట్టి మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే, యెరూషలేముని అదే యోధాని అదే షోమ్రోన్ని యెరూషలేముని నాశనం చేస్తానని చెప్పాడండి. ఎందుకు నాశనం చేయబోతాడో రెండో అధ్యాయాన్ని చెప్తాడు. సోమ్రోనును యోధాను నాశనం చేస్తానని చెప్పాడు అన్నమాట. పాడు చేస్తానన్న వాళ్ళు నాశనం చేస్తానని తెలియపరచు. సోమ్రోను యోధాను నాశనం చేస్తాను. 2 దేశాలు అనమాట అవి. 10 గోత్రాల వారిని అలాగే 2 గోత్రాల వారిని నాశనం చేస్తానని చెప్పాడు. అంటే యెరూషలేముని సమరయని. ఎందుకు నాశనం చేయడానికి, ఎందుకు దేవుడు వాటిని నాశనం చేయడానికి దిగిపోతున్నాడంటే, వాళ్ళ పనులు చూడండి, ప్రజల పనులు, అధికారుల పనులు, అధికారుల పాపాలు, ప్రజల పాపాలు అర్థమైందా. తర్వాత యాజకుల యొక్క విధానం, ప్రవక్తల యొక్క అబద్ధ ప్రవక్తలు దేశాన్ని ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. మంచాల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యాలు చేయవారికి శ్రమ అన్నమాట. అలాగూ చేయటం వారు స్వాధీనంలో ఉండగనక వారు ప్రొద్దు పొడవగానే చేయుతురు. మంచాల మీద పరుండి ఏం దోషక్రియలు ఆలోచిస్తున్నారంటే వీళ్ళు ఆ పక్కనున్న పొలం ఎలా కలిపేసుకుందామని, అవునా, ఆ పక్కనున్న ఇల్లు ఏదో రకంగా కొనుక్కుని ఏదో రకంగా తక్కువగా స్వాధీనం చేసుకోవాలని ఇలాంటి ఆలోచిస్తున్నారండి లేచిన వెంటనే. కాబట్టి ఈ శ్రమ ఎవరికి? మంచాల మీద పరుండి మోసపోయి, మంచాల మీద పడుకోవడం తప్పు కాదు, ఆలోచించడం తప్పు కాదు, మోసపు క్రియలు ఆలోచించడం అది దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు ఆలోచించు, నీ ఎలా వెళ్ళాలి, పని చేయాలి, ఎలా చేయాలి, లేకపోతే ఏం చేయాలి, ఒక పథకం వేసుకుంటున్నావు, తప్పు కాదు అది. కానీ ఎదుటివాడు ఆస్తి తన ఆస్తిగా చేసుకోవడానికి శ్రమ పడితే ఆ చెడు కార్యం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం శ్రమ వస్తుంది అని చెప్పాడు అనమాట. అది అండర్లైన్ చేసుకోండి. వారు భూములు అంటే ఎవరికి శ్రమ అదే, వారు భూములు ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. చూసారా, ఆక్రమించుకోవడం. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వాడిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించరు. చూసారా, న్యాయంగా ఇల్లు కొనుక్కుంటే తప్పు కాదు, న్యాయంగా పొలాలు కొనుక్కుంటే తప్పు కాదు, అన్యాయంగా ఆక్రమించుకోవడం. ప్రజల పరిస్థితి ఎలాగుందో చూడండి. మరి ఇలాంటి పనులు చేసినట్టు వాడిని దేవుడు ఏం చెప్పాడు? నిర్మాకాండ 21, 22, 23, 24లో ఏం చెప్పాడు? వాళ్ళకి వాళ్ళ యొక్క పొరుగు వాడిని ఏదైనా దోసుకున్నా తన తీర్పు, అన్యాయంగా తీసుకున్నా వాడు ఇంత అని చేయాలని చెప్పేశాడు. ఇలా ఎవరిని ఆశించకూడదని కూడా చెప్పాడు ఆయన. అలాగే అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారన్నమాట ఈ యోధ జనాంగం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే అన్యాయంగా ఆక్రమించరు అన్నమాట. అన్యాయం ఉంది కాబట్టే కదా న్యాయం కావాలని అడిగాడు ఆయన, అవునా? అన్యాయం ఉంది కాబట్టి ఏమన్నాడు ఆయన? నేనేం అడుగుతున్నాను, న్యాయంగా బ్రతకడమే కదా నేను అడుగుతున్నాను అన్నాడు అనమాట. మిస్పాత్ అంటే న్యాయము అని అర్థం అనమాట. మిస్పాత్ అంటే హీబ్రూలో న్యాయము అనమాట. అంటే సరి అయినగా జీవించడము అని అనమాట. చూడ అక్కడ కాబట్టి యెహోవా సెలవు ఇచ్చింది ఏమనగా, గొప్ప అపాయకాలం వస్తుంది. అండర్లైన్ చేయండి. కాలం మామూలే, అపాయకాలం ఎవరి మీదకి వస్తుంది? జనాలందరి మీద కాదు. ఎవరైతే అక్రమంగా అన్యాయంగా భూములు లాక్కుంటున్నారో వాళ్ళ మీదకే. కాబట్టి ఇప్పుడు వార్తల్లో వచ్చేది ఎవరి మీదకి? వార్తల్లో చెప్పబడే సంఘటనలు ఎవరి మీదకి వస్తున్నాయి చెప్పండి? అన్యాయంగా అక్రమంగా జీవించే వాళ్ళ మీద. ఆస్తుల గొడవలో హత్య చేశారు అన్యాయంగా. ఏదో కథలు చెప్తారు మనకి.
అపాయం కాలం వస్తుంది. దాని కింద నుండి ఆమె తమ మెడలను తప్పించుకోలేకుండానంతగా, గర్వముగా నడవలేకుండానంతగా ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశిస్తున్నాను. ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా అంగలార్చుతూ సామెతనెత్తుదురు. ఏదేనా? యెరూషలేము నాశనమైందేనాన్న, బబులోను చక్రవర్తి యెరూషలేము మీద వచ్చినదేనాన్న. వాళ్ళు చెప్పే సామెత ఏదనగా, మనం బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు ఆయన నా జనుల స్వాస్థ్యము అన్యులకు ఇచ్చి ఉన్నాడని, మన యొద్ద ఉండకుండా ఆయన దాన్ని తీసివేసిననియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడని ఇశ్రాయేలు అనుకొంచున్నట్లుగా జనులు చెప్పుకొందురు. చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయవాడు ఒకడును ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానం కలగక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారులారా, యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థంగా ప్రవర్తించడానికి నా మాటలు క్షేమసాధములు కావా? అండర్లైన్ చేయండి. యథార్థంగా ప్రవర్తించేవానికి నా మాటలు క్షేమ సాధనములు కావా అని అన్నాడు. యథార్థంగా ప్రవర్తించేవాడికి దేవుని మాటలు క్షేమకరమైనవే, క్షేమ సాధనాలే. ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి, నిర్భయంగా సంచరిస్తూ చూచి వారు కట్టు పంచెలను మాత్రం విడిచి వారి పై వస్త్రాలు లాక్కొందురు. వారికి ఇష్టమైన ఇండ్ల నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకుని పోదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలం కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము నిర్మూల నాశనం కలిగినంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించారు. అది అండర్లైన్ చేయండి. నాశనం ఎందుకు వచ్చిందంటే అపవిత్రమైన క్రియలు జరిగించినందువల్ల. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసాన్ని బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసం చేయదునని అబద్ధం చెప్పుచు ఒకడు వచ్చిన వాడే ఈ జనులకు ప్రవక్తను. సరే, ఎవడు ప్రవక్తను చేసుకున్నారంట చూడండి. అది తిమోతి పత్రికలో చెప్పాడు కదా, 2:4 ఏది, దురద చెవులు కలిగిన వారే తమ కొరకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారని. ఈనాడు ఉన్నారు, ఆనాడు ఉన్నారు, ఆ క్రీస్తు పూర్వంలో ఉన్నారు. ఏమని? వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసాన్ని బట్టి మద్యాన్ని బట్టి నేను మీకు ఉపన్యాసము చేయదునని అబద్ధమును చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్తగును అన్నాడు అనమాట. మందేసి అబద్ధాలు చెప్పేవాడికి ప్రవక్త అంటండి. అంటే అబద్ధ ప్రవక్తలకి స్థానం. ఎందుకని? వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఒక లంచం ఇచ్చి ఓ పని చేయించుకున్నాడు. ఇది యెహోవా కలిగించిన కార్యం అనాలి మనం. అరగెళ్ళి లేకపోతే నీకు జీతం ఎక్కడ వస్తాడు? 1000 ఎందుకు ఎత్తాడు? 2000 ఎందుకు ఎత్తాడు? నేను అంతేనా? అప్పుడు లంచం ఇచ్చి ఉద్యోగం వేయించుకున్నాను అనుకోండి, ఇది యెహోవా దయచేశాడు, దేవుడే ఆశీర్వదించాడు అని అక్కడ పలకాల నువ్వు. అలా కాకుండా ఈయన ఉద్యోగం 2 లక్షలు ఇచ్చాడండి, ఆ దేవుడి ఇచ్చిన ఎందుకు అవుతుందండి అని అన్నావు అనుకో, ఏం చెప్తాడు? ఈయన మన కోసం మంచిగా పలకట్లేదు, అంతేనా? కాబట్టి వాస్తవాలు మాట్లాడితే ప్రజలకు అంగీకారం అవ్వదు, అవునా కాదా? వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడితే జీర్ణించుకోలేరు. అబద్ధాలని చెప్పాలి. అబద్ధాలు మాట్లాడితే అబ్బా నా కోసం ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో అనుకుంటాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి అలాంటి మీటింగులు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం ఏం చేయాలి? వాస్తవాలు మాట్లాడాలా వద్దా? అందుకని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపని సద్వినియోగం చేసుకుని తగ్గాలి. ఈ జనాలు ఎలా ఉన్నారంటే ఎదుటివాడు ఆశ్రయ చేసుకునే వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే ప్రవక్తలు. దేశం చెడిపోయిందా? చెడిపోలేదా? చెడిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తా అన్నాడు? నాశనం చేస్తానని 1వ అధ్యాయంలో చెప్పేశాడు. 2వ అధ్యాయంలో ప్రజలు అక్రమం చేసేవారుగా ఉన్నారు కాబట్టి
ప్రజల చెడుతనం ఏంటి 2వ అధ్యాయంలో చెప్పండి? ప్రజల చెడుతనం ఏంటి చెప్పండి? మోసపు క్రియలు ఆలోచిస్తూ అదైందా భూములను ఇండ్లను అక్రమంగా లాక్కోవడానికి లాక్కుంటున్నారు అనమాట ప్రజల్లో. అప్పుడు ఏముంది? న్యాయం ఉందా అన్యాయం ఉందా? క్రమం ఉందా అక్రమం ఉందా? కాబట్టి ప్రజలు అక్రమాలు చేస్తున్నారు కాబట్టి, ప్రజలు అన్యాయస్తులుగా ఉన్నారు కాబట్టి అర్థమైందా? కాబట్టి వాళ్ళకి వాళ్ళకి నాశనం రాబోతుందని చెప్పాడు అనమాట. ఇప్పుడు 12వ వచనంలో ఏం చెప్పాడంటే వీళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొస్తానని ఒక అభయం ఇచ్చాడనమాట. అంటే చెరకెళ్ళిన తర్వాత వాళ్ళని మరలా తిరిగి యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయదును, ఇశ్రాయేల్లో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్సలా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. అంటే ఏంటి? మళ్ళీ చెర నుంచి తిరిగి తీసుకొస్తానని అభయం వేస్తున్నాడు. బొస్సలా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలంలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారంగా కూడుదురు, ప్రాకారాలు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును అన్నాడు అనమాట. కాబట్టి దేవుడే వారికి తోడుగా ఉంటాడని చెప్పాడు అనమాట. అంటే ఇశ్రాయేల్ జనాన్ని లేకపోతే యోధా జనాంగాన్ని వదిలిపెట్టకుండా శేషాన్ని తిరిగి తీసుకొస్తానన్నాడు అనమాట. శేషాన్ని తిరిగి తీసుకొస్తానని అభయం ఇచ్చాను అనమాట. కాబట్టి ప్రజలు అక్రమాలను రాసుకోండి అంతే, లేదా యూదుల అక్రమాలను రాసుకున్నా పర్లేదు. ప్రజల అక్రమములు లేదా అక్రమ జీవితాలు ఏం చేశారో, ఎందుకు నాశనం చేస్తారని దేవుడు చెప్పాడంటే ప్రజలు అక్రమ జీవితాలను జీవిస్తున్నారన్నమాట. తర్వాత పునరుద్ధరణ గురించి కూడా మాట్లాడాడు కాబట్టి చెర నుండి తిరిగి తీసుకొస్తున్నాడు కదా, దాన్ని పునరుద్ధరణ అని రాసుకోండి, శేషం అని రాసుకోండి. శేషమును పునరుద్ధరణిస్తానన్నాడు అనమాట. శేషాన్ని పునరుద్ధరణిస్తానన్నాడు అనమాట. శేషాన్ని పునరుద్ధరణ చేస్తా అన్నాడు. 3వ అధ్యాయంలో అధికారులు చేస్తున్న పాపం. నేను ఎలాగూ ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, అక్కడ చెప్పాడు కదా రోషీం అంటే ప్రధానులు అనమాట. రోషీం అంటే ప్రధానులు. నేను ఎలాగూ ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా ఆలకించండి. న్యాయం ఎరిగి ఉంటే మీ ధర్మమే కదా. న్యాయం అంటే మిస్పాత్ అంటే న్యాయము అని అర్థం అనమాట. కాబట్టి న్యాయం ఎరుగుంటే మీకు ధర్మమే కదా అన్నాడు. ఎందుకని? వాళ్ళు లాస్ట్ చదువుతారు కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది, అధిపతులకి ఏం తెలుసు, ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసు వాళ్ళకి. అందుకనే ఏమంటున్నాడు ఆయన, అధిపతులారా ఆలకించండి, న్యాయం ఎరిగి ఉంటే మీ ధర్మమే కదా. సర్వసాధారణంగా అధికారులు అనేటి వాళ్ళకి ఏం తెలుస్తుంది, న్యాయం తెలుసా తెలీదా? తెలుస్తుంది, ధర్మమే కదా. న్యాయం తెలిసి ఎరిగి ఉంటే మీకు ధర్మమే కదా. ఆయనను మేలు నశయించుకుని కీడు చేయని ఇష్టపడుదురు. అంటే నా జనులు చర్మం ఊడదీసి వారి ఎముకల మీద మాంసం చీల్చుతుందరు. అంటే ఏంటి? ప్రజలలో లంచాలు తీసుకుంటారన్నమాట. నా జనుల మాంసాన్ని భుజిస్తూ వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలు విరిచి వారి ఒకడు కుండలో వేయి మాంస మొక్కలు చేయనట్టు బాణలో వేయు మాంసం వారిని తుత్తినీలుగా పగలగొట్టి ఉన్నారు అన్నమాట. అంటే ఏం చేస్తున్నారు అధిపతులు, అధికారులు ఏం చేస్తున్నారు అనమాట? ఏం చేస్తున్నారంటే ఆ న్యాయమాన్ని పక్కన పెట్టి అర్థమైందండి లంచాలను కోరుకుని ప్రజలను ఏం చేస్తున్నారంటే దోసుకు తినేస్తున్నారు అనమాట. అందుకనే ఏమన్నారంటే వాళ్ళ మాంసాన్ని చెప్పులు కుట్టించేసుకున్నారు కదా, వాళ్ళ యొక్క మాంసాన్ని ఏం చేస్తున్నారనమాట భుజిస్తూ వాళ్ళ చర్మాన్ని ఒలిసి వారు ఎముకలు విరిచి ఒకడు కుండలో వేయి మాంసాన్ని ముక్కలుగా చేసినాడు అనమాట. చాలామంది అంటారు, ఏమంటారంటే ఇళ్ళను అంటే న్యాయం చేయమని ఎంత లంచం ఇచ్చినా వాడి లంచం తినేసి నన్ను మొత్తం నా ఆస్తి అంతా తినేసాడు తప్ప నాకు మేలు చేయలేదు అంటూ ఉంటాను. నేను అవునా కాదా?
అంటే నన్ను ఊరిసేసాడు అంటారు, అంటే నా దగ్గర ఏమీ లేకుండా చేసేసాడు అంటారు అనమాట. అంటే అధికారులు తినటం మొదలెడితే అయిపోతారనమాట. అందుకని ఎప్పుడు కూడా మీరు డబ్బులు వేసుకునేప్పుడు అది మన ఇక్కడికి వెళ్ళకండి. ఎక్కువ మంచి 50,000 కట్ట జేబులు పెట్టుకుని వెళ్ళారనుకోండి స్టేషన్లోకి, ఏమవుద్ది? మళ్ళీ వచ్చేటప్పుడు మీకు ఏమి ఉండదు. అంటే బిర్యానీ పొట్లాలు తేవాలి అని అంతేనా, వాళ్ళకి సిగరెట్ పెట్టెలు తేవాలి, ఇంకా ఏది అడిగితే అది చెయ్యాలన్నమాట. అవునా కాదా? చేస్తే ఇప్పుడు మీ ఇంట్లో జైలు ఏమవుతాయి? ఖాళీ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ 50,000 వేసుకెళ్ళి మళ్ళీ ఖాళీ అయిపోతాయి. ఇక వేసుకెళ్తాం ఖాళీ చేయటం, వేసుకెళ్తాం ఖాళీ చేయటం, ఏమైపోద్ది మీ జీవితం లాస్ట్కి? ఖాళీ. అదైనా ఏమవుతుంది? అది మిమ్మల్ని తినేహారనమాట, మీ మాంసాన్ని తినేహారాళ్ళు. ఏముంది మా దగ్గర ఇంకా తినేహాడు అంటారు కదా. కాబట్టి దేవుని పిల్లలుగా అధికారులు ఎలా ఉన్నారంటే, ఎవరిలో ధర్మశాస్త్రం ఎరిగిన ధర్మాధిపతులు వెళ్ళారు. అర్థమైందా? కాబట్టి ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళే ఉండి ఏం చేస్తున్నారు? ప్రజల్ని దోచుకుని తినేస్తున్నారు అనమాట. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఉన్నారా లేరా? దేనికైనా లంచమే, దేనికైనా లంచం. సరే నేను ఇచ్చానంటే నిన్నటిదే ఇవ్వాలి తింటమే. ఇంకా అడిగితే సరే అమ్మా ఎల్లుండి రా అంటాడు. ఎల్లుండి వీడు రాడు అక్కడికి, నువ్వు వస్తావు ఆయన అంతేనా? ఎల్లుండి వచ్చి ఏరండి సార్ ఆయన ఎల్లుండి రమ్మన్నాడంటే 3 రోజులు సెలవు అంటాడు. ఎప్పుడు వస్తారంటే ఏమో అంటాడు. నువ్వు మళ్ళీ పని మానుకుని రావాలి. వచ్చిన తర్వాత దీనికి ఆ సర్టిఫికేట్ జడ్జ్ చేయమ్మా, ఈ సర్టిఫికేట్ జడ్జ్ చేయమ్మా అంటాడు అనమాట. నీ దగ్గర ఉండవయ్యి, నీ దగ్గర ఉండవని సంగతి అడుగుతాడు. అర్థమైనా అర్థం అవ్వలేదా? అది అనమాట. కాబట్టి వాళ్ళ మేత మేయటం మొదలెట్టారంటే మామూలుగా ఉండదు. అదైనా అందుకే ఇప్పుడు కూడా ఒక ఆయన చెప్పాడు మాకు దగ్గర క్లాస్కి వచ్చి, ఎంత ఆస్తి గొడవలు వచ్చినా వదిలేసుకోండి తప్ప అదైనా లాయర్ల దగ్గర మాత్రం వెళ్ళకండి, వాళ్ళు మిమ్మల్ని తినేస్తూ ఉంటారంతే. ఇదిగో నా ఇల్లు సగం రావాలి వాట, నా ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చిన దుస్థితి వచ్చేసిందని చెప్పుకొచ్చాడు. అదే ఒకసారి ఏదో దాని గొడవ మీద వెళ్ళి చూశాను అక్కడ. చిచ్చి ఈ జనాన్ని దగ్గర న్యాయం జరగదని వచ్చేసాను అంతే. నాకు దేవుడు ఉండగా మనం అలాంటి జోలికి వెళ్ళాల్సిన అవసరం, నష్టపోయినా పర్లేదు. అందుకనే మొదలుకొని బదులు 5 అధ్యాయంలో అవసరమైతే మీరు సహించుకోండి, అంటే మీ సొమ్ముని వదిలేయండి, నేను అంతేనా, అన్యాయాన్ని భరించండి అన్నారు. కారణం ఏంటంటే ఇవి ఇలా తినేస్తారు వీళ్ళు. అర్థమవుతుందా? మాటికి ఫోన్ చేసి ఒక 5,000 అకౌంట్లు అంటారు. ఎక్కడో వెళ్ళేసారు ఒక చోట, మేము అక్కడ వర్క్ చేస్తున్నాం వేరే చోట అది పాలకొల ఏరియాలో వర్క్ చేస్తుంటే అక్కడ వేరే మత్స్యకుల వాళ్ళని ఏం చేశారంటే వెళ్ళేసారనమాట. వాళ్ళందరూ కూడా ఆరాధనకి వెళ్ళొద్దు అని చెప్తే వీళ్ళ కుటుంబం వాళ్ళు బయట వాళ్ళు వచ్చి కూడుకున్నారు. ఈ సంఘమేమో వాళ్ళకి భయపడి బయటకు వెళ్ళిపోతున్నారు, వేరే వేరే సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ఏం చేసామంటే లాయర్ దగ్గరికి వెళ్ళాం, మాస్టర్ ఒక ఆయన తీసుకుని. సరే ఏం చేశారంటే మరి కేసు కట్టాలి కాబట్టి ఒక 5,000 కట్టండి అన్నాడు. సరే కట్టాం అన్నమాట. కట్టిన తర్వాత అంటే వాళ్ళు మనీ కాదులే, అది వేరే వాళ్ళు. సరే అని చెప్పేసి మరి చూడండి మరి వెళ్ళేసి అలా చేయకూడదు కదా అని చెప్పేస్తే మళ్ళా ఫోన్ చేసి పోలీసులకు ఇవ్వాలంటే ఒక 5,000 వేయమన్నాడు. పని చేయి ముందు, నువ్వు పని చేయి తర్వాత వేస్తా అని చెప్పాను. నేను తిరగబడ్డాను అనమాట. నువ్వు పని చేయి అంతేగాని ఇలా ఇబ్బంది చేయొద్దు, మాట్లాడుకో బెటే ఫోన్ అని చెప్పాను. లాయర్తో మాట్లాడాను నేను. నువ్వు అర్థమైందా? ఏం చేయాలి? మనం వెళ్ళేసారు అన్నప్పుడు ఏం చేయాలి? అన్ని పెద్దల్ని కూర్చోబెట్టగలిగిన సామర్థ్యం ఉండాలి, అవునా కదా? వీళ్ళు ఏం చేస్తారంటే షాపు కింద ఇదిలాగా నడిపిస్తూ ఉంటారు. అవతల ఫోన్ చేసి వీళ్ళు కేసు ఎట్టారు, మీరు కూడా ఎట్టండి, మేము జాయిగా నేను తినేస్తూ ఉంటాం, మేసేస్తాం, మీరు ఇద్దరు కూడా అలా జాయిగా వస్తారు అని చెప్తారనమాట వీళ్ళు. నాకు అర్థమైంది. రెండోసారి అడిగినప్పుడు కుదరదండి, ఎవరు డబ్బులు పని అవ్వదు అని చెప్పేసి అప్పుడు వేరే అధికారులకు చెప్పి చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఏం చేస్తారంటే
మనమేమో పౌరుషంతో ఆ పక్కన ఉన్నవాడు కోపం, వాడి మీద ఉన్న రోషం, వాడి మీద ఉన్న దాంతో వెళ్ళిపోయి నాకు న్యాయం చేయండి ఎంతైనా పర్లేదు అంటాడు. అదనమాట నీ పగ. ఆడు ఏం చేసుకుంటాడు? వాడుకుంటాడు డబ్బుల కోసం. వీడి పగ పెంచాలా, ఏమన్నాడు అన్నాడా అలా అన్నాడు అంటగా అసలు హక్కే లేదు అని మొత్తం అసలు ఇక్కడ సెంట్రల్ జైలుకి ఏం చేద్దాం అంటాడు. ఎందుకు వీడు వేయించడు, ఆడికి తెలుసు. అవునా, ఏం చేద్దాం, నీకేమో ఇంకా పెరిగిపోద్ది, వేయండి ఎంత కావాలి అన్ని వాళ్ళ జోలు ఉన్నది ఇచ్చేస్తాం, మళ్ళాడు ఒకసారిగా ఇచ్చేస్తాం, తర్వాత ఒకసారిగా ఇచ్చేస్తాం, తర్వాత నీరసంగా తీస్తాం. ఆ నీరసంగా తీయటం వాడికి అలా తెలిసిపోద్ది, అది అప్పుడు పనికి స్టార్ట్ చేస్తాడు. అదైందా? అవన్నీ తెలుసుకోకుండా ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడితే, దేవుడికి అప్పచెప్తే, కీడుకి ప్రతికీడు చేసేవారికి ప్రతికీడు అనేది చేసే పని దేవుడికి అప్పచెప్తే మీకు న్యాయం అద్భుతంగా జరుగుతుంది. అది మేము చాలా చూసాం స్వయంగా మా జీవితాల్లో. అప్పటి నుంచి అన్నాం ఎక్కడైనా దేవుని కార్యక్రమాలని ఆ టూట్ అంటే కనుక ఎవరెవరు ఫోన్ చేసి చెప్పిస్తాం, కానీ మామూలుగా ఈ కీడు చేసే విషయంలోకి వచ్చేటప్పటికి మనము వెళ్ళకూడదండి. కారణం ఏంటంటే పగ తీర్చుట నా పని అని చెప్పాడంట. మనకు అన్యాయం చేశాడా దేవుడు చెప్పుకోవడం, దేవుడు చూసుకుంటాడు. అదనమాట గుర్తుపెట్టుకోండి. అధికారుల దగ్గర పరిగెత్తుకెళ్ళేది, వాళ్ళకి ధర్మం తెలుసు కానీ చేయరు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. అందువల్ల వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. మాంసాన్ని మొక్కలు చేయనట్టు బాణలో వేయి మాంసం వారిని తుత్తినీలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి, 4వ వచనం, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకున్నాను. ఆ కాలమందు అంటే యెరూషలేము నాశనం అయ్యే కాలమందు. వారు దుర్మార్గం నుంచి నడుచుకుంటున్నారు కనుక వారు యెహోవా. దేవుడు ఎవరు ప్రార్థన ఎండో అనేది అండర్లైన్ చేసుకోండి. యోహాను సువార్త 30:31 చెప్పాడు కదా, దేవుడు పాపులు మనవి ఆలకించడం. మరి ఇంకెవరు మనం ఆలకించడు? 4వ వచనం, ఇంకెవరు మనం ఆలకించడు? చెడుతనాన్ని అనుసరించి నడుచుకునేవాళ్ళు, దుర్మార్గతను అనుసరించి నడుచుకున్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారు మనవి అంగీకరింపక. అంటే దేవుడు ఆపదలో మొరపెడతారు కదా. ఏది అన్యాయం చేసినోడు కూడా ఎప్పుడు మొర పెడతాడు? ఆపదలో మొర పెడతాడు. ఆ మొరని దేవుడు ఏం చేయను అన్నాడు? విన్ను అన్నాడు అనమాట. కాబట్టి ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు ఎండో, జీవించేవారు ప్రార్థన చేస్తే దేవుడు ఎండో. ఆపదలో ఆహారం నములుచు సమాధానం ప్రకటించేవారును, ఒకరు తమ నోట ఆహారం పెట్టని ఎల్ల అతనికి మీద యుద్ధం ప్రకటించేవారునే నా జనులు పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదిగండ్రు తెల్లపోదురు. అర్థమైంది అంటే అబద్ధ ప్రవక్తలు. నెక్స్ట్ ఎవరు? అధిపతులు. అర్థమైందండి. ఎవరు వెళ్ళు 3వ అధ్యాయులు ఎవరు? అధిపతులు, అన్యాయాలు. రెండు అబద్ధ ప్రవక్తల ప్రవచనం. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవచనాలు. ఈనాడు ఉన్నారు, ఆనాడు ఉన్నారు. అధిపతులు, అన్యాయాలు. అధిపతుల అన్యాయాలని రాసుకోండి. అధిపతుల అన్యాయాలు, అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవచనాలు. మరి ఇలాంటి చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడో చూడండి. అక్కడ దర్శనం కలగకపోయినా దర్శనం వచ్చిందని చెప్పి వీళ్ళందరినీ కూడా సిగ్గు కలగ చేస్తానంటున్నాడు అనమాట. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా చూసి నోరు మూసుకొందురు అనమాట. దేవుడు వారికి భవిష్యత్తు చాలా
జరగబోయే విషయాలు చెప్పకుండా ఉండటం వల్ల వాళ్ళు నోరు మూసుకుంటారంట. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలుకు తమ పాపాన్ని కనపరచుటకై, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలుకు పాపం కనపరచుటకై యెహోవా ఆత్మావేశం చేత బలముతో తీర్పు తీర్చు శక్తితో ధైర్యంతో నింపబడి ఉన్నాను. అండర్లైన్ చేయండి. అది ప్రవక్త కొరకు, మేకా కొరకు చెప్పబడింది. నేనైతే ఎనిమిదో వచనం, నేనైతే అనే మాట ప్రవక్త ఏం చెప్పడానికి ఉన్నాడంటే ఆయన ఏం చెప్పలేదంట. ఆయన ఏం చెప్తాడంట? విలాప వాక్యాల్లో అబద్ధ ప్రవక్తలు ఏం చెప్పారో ఒకసారి కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ అక్కడ కూడా విలాప వాక్యాలకు రండి ఒకసారి. అది చాలాసార్లు ఉన్నది 2:14 వాళ్ళ పని మన పని, ఆ యథార్థవంతుల పని చూడండి, గమనించండి. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనాలు చూసి నువ్వు చెరలోను పోకుండా తప్పించుటకై వారు వ్యర్థమైన ఉపదేశాన్ని పొందిన వారయ్యి. వీళ్ళు అదైనా మీకు ఇప్పటిదాకా చెప్పండి. ప్రవక్తలు త్రావు తప్పించి దర్శనాలు చూసిన పొందిన వారయ్యారు. చూడండి, వారు నీ దోషాలు నీకు వెల్లడి చేయలేదు. జాగ్రత్త పెట్టుకోండి ఆ మాట. వారు నీ దోషాలు నీకు వెల్లడి చేయలేదు. మరి ఈయన ఎవరు? 3:8 వచ్చిన ప్రవక్త. జాగ్రత్త పెట్టుకోండి ఆ మాట, అది అండర్లైన్ చేసుకోండి. నేనైతే అంటే మేకైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలు వారికి తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతో తీర్పు తీర్చు శక్తితో ధైర్యముతో నింపబడి ఉన్నాను అన్నాడు అన్నమాట. దోషాలను వెల్లడి చేయడానికి, తీర్పులు చెప్పడానికి నింపబడ్డాడంటండి ఆయన. అర్థమైనా అర్థమలేదా? కాబట్టి దేవుని యథార్థంగా పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు? వారి దోషాలను వాళ్ళకి వెల్లడి చేస్తారు. అర్థమైందా? వారి దోషాలు వారికి వెల్లడి చేస్తారు. వెల్లడి చేస్తే వాళ్ళ కోపం వస్తుంది. అర్థమైందా? ఈ అబద్ధ ప్రవక్తలు అయితే వాళ్ళ దోషాలను వెల్లడి చేయకుండా వ్యర్థమైన ఉపదేశాలు ఉపదేశించారంటండి. కానీ వాళ్ళు నాశనంలోకి వెళ్ళిపోయారు కదా. అబద్ధ ప్రవక్తలు మాట్లాడటం వల్ల వాళ్ళు నాశనానికి వెళ్ళిపోయారు. వాళ్ళ దోషాలు వాళ్ళకి వెల్లడి చేయలేదు. కానీ మేక అయితే వారి దోషాలు వాళ్ళకి ఏం చేస్తున్నారో వెల్లడి చేస్తున్నారు. అది దేవుని పని అంటే. మనం కూడా దైవజనుడు సన్నద్ధుడే. అర్థమైందా? ప్రతి సత్కారానికి పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశాలను కలిగి ప్రతి లేఖనం ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి అని శిక్ష చేయడానికి ఏమైంది? అది ప్రయోజనకరమైంది. కాబట్టి ప్రయోజనకరమైనదిగా మనం వాడాలన్నమాట. ప్రజలను సంతోషపెట్టడానికి ఎప్పుడైతే మాట్లాడతావో వాస్తవాలను నువ్వు కప్పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవాలు నువ్వు ఎప్పుడైతే కప్పెడతావో, వాస్తవాలు ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో ప్రజల జీవితాలు బయటడతాయి అన్నమాట. ప్రజల జీవితాలు అనేవి బయటడతాయి అన్నమాట. మీకు అర్థమైందా? అందువల్ల దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే హృదయ లోపాలు అనేవి బయటడిపోతాయి. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే మనం ఎప్పుడైనా ఒక అంశాన్ని హృదయ లోపాలు అనేవి బయటపడతాయి అన్నమాట. అలా బయటపడినప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునా? మరి దోషాలను వెల్లడి చేయకపోతే, ఆ పాపాలను వెల్లడి చేయకపోతే ఎలా తెలుస్తుంది? అందువల్ల పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన సంగతులు మనము కూడా అలాగ తెలియచేయడం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు మార్చుకునే వాళ్ళు మార్చుకుంటారు. మన మీద తిరుగుబడి, మన మీద వ్యతిరేకతలు పలికే వాళ్ళు తయారవుతారు. మనకు నష్టమేం లేదు. సందేశం ఎవరిది? దేవుంది. మన మీద వాళ్ళు తిరగబడితే నష్టం వాళ్ళక మనకా? అది కాకపోతే మనకి సుఖ సౌఖ్యాలు అనేవి ఉండవు అంతే. మన యొక్క సుఖ సౌఖ్యాలు, సుఖభోగాలు అనేవి మనకు లేకుండా ఉంటాయి అన్నమాట. ప్రజలందరినీ సంతోషపెట్టామనుకోండి, ప్రజలను సంతోషపెట్టే బోధలు చేసామనుకోండి,
ధనం అనేది మనకి ఇసిరేస్తారు. అవునా? డ్యాన్స్ అయితే జనాలు డబ్బులు వేస్తారా ఇరా? మరే చెప్పరా స్పీడ్గా చూస్తారుగా అన్నీని, సమాజంలో జరిగే అన్నీని. ఒక ఆడపిల్ల డ్యాన్స్ చేస్తే ఏం చేస్తారు జనం? అది సంతోషమా కాదు వాళ్ళకి? మరి ప్రజలకు అనుకూలంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే నీకు ఏం చేస్తారు? బండి కొనేస్తారు, కారు కొనేస్తారు, అర్థమైందా? లేకపోతే ఏదైనా ఇచ్చేస్తారు. వాళ్ళ లోపం ఎత్తి చీప చూపించావా వందలు కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. నువ్వు కావాలని చెప్పు, నీకు తెలియదు కూడా, నువ్వు చెప్తావు అంతే సందేశం. వాళ్ళ హృదయ లోపం బయటపడుతుంది, నీకు వందలు కూడా చెప్పరు, కనపడరు కూడా. సరి చేసుకునే వాళ్ళు అయితే గౌరవిస్తారు. అర్థమైందా? అందుకనే మనం కూడా ఒక ప్రవక్తగా పనిచేయాలి. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించాలి. అర్థమైందండి? ప్రజలు మన్నలను పొందేలాగా అబ్బా ఏం బోధించాడురా అనకూడదు. వాడిని ఎప్పుడు చంపేద్దామా అన్నట్టుగా ఉండాలి. బోధించేవాడిని ఎప్పుడు చంపేద్దామా అన్నట్టుగా ఉండాలన్నమాట. అర్థమైందా? 3 రోజులు ఓ ప్రాంతంలో మీటింగ్లు పెట్టారు. నాకు లాస్ట్ రోజుని నా అమ్మ లాస్ట్ ప్రసంగం, లాస్ట్ రోజు సంఘ పెద్దల గురించి మాట్లాడు. ఓ స్వాతుడు భార్యకి భయం వేసింది. వెనక్కి చూస్తుంది అనమాట. అంటే ఎవరు వచ్చేస్తారేమని. ఏంటి అలాంటి పెద్దలు లేరు కదా మరి. అలాంటి పెద్దలు లేకపోగా పెద్దలని చెప్పుకుంటూ మందు తాగేయటం, తర్వాత విచ్చలవిడిగా బ్రతకడాలు, వాళ్ళందరూ కూడా ఏమంటారు? వీళ్ళు పెద్దలు అంటారు. ఏమంటారు? వాళ్ళ పెద్దలే కాదని చెప్తున్నాను వివరంగా పైన. మళ్ళీ మైకి ఏ మైక కాదు, ఊరంతా వినపడిపోయి అంతా పెట్టారు. మరి మహానుభావులు కలగకుండా లోపల ఆడు నన్ను పెద్ద కాదంటున్నాడు అని అంటారా ఉండరా? కానీ రాలేరు. నా భార్య విని ధైర్యం వచ్చేసింది ఆవిడకి. ఎవరు వస్తాడు? వస్తే నువ్వు సంఘ పెద్ద ఎలా ఉండాలో చెప్పాడని చెప్తాం. మొదట్లో కంగారు పడేది, ఇలా చూద్దాం. కొత్తగా వచ్చిన ఆవిడ కంగారు పడుతుంది. ముందు చెప్పిన ఆయన మా ఆయన కూడా కలిపి కొట్టేస్తారేమో జగన్ గారితోనని కంగారు ఉంటుంది కదా. ఉంటుంది. ఏంటి ఇదే అయ్యి బాబా నీ కంగారు పడిపోయాను, భయం వేసేసిందని అంటుందా? ఏమ్మా అన్నాను. ఎవరన్నా వచ్చేస్తారేమో అని. ఎందుకు వస్తా? మీకు చెప్పింది ఎలా ఉందనుకుంటున్నారు అంటారు. అవునమ్మా అలాగే ఉంటుందో ఉన్నట్టుగా చెప్తే అలాగే ఉంటుంది అని చెప్తే అయ్యి బాబోయ్ నాకు భయం వేసిందానే అన్న. భయపడకూడదమ్మా, వాస్తవాలు చెప్పకపోతే వీళ్ళు నేను పెద్ద గొప్ప వాళ్ళు లేదా సంఘ పెద్దలు పెద్ద పని వాళ్ళు అనుకుంటారు. అలా వాస్తవాలు చెప్తే మొదటి శతాబ్దంలో బాగా చెప్పాం అంతే, నేను ఏం చెప్పలేదు. కొట్టువాడే ఎండకూడదు అన్నాడు, తాగుబోతే ఎండకూడదని చెప్పాను నేను. తాగుబోతు పెద్ద ఎండకూడదని చెప్పాను, ఆ బైబిల్లో ఉన్నది చెప్పాను కదా. అవునా కదా? అంతేగాని బ్రాండ్ 1, 2 వేసేవాడు అని ఏం చెప్పలేదు కదా. మందు తాగేవాడే ఎండకూడదని చెప్పాను. కదా అయిందా? అందుకని పైన చెప్పిన ప్రజల్ని, పైన చెప్పిన ప్రవక్తల్ని కింద ఈయన యథార్థంగా చేసే మేక పోల్చుకుంటున్నాడు. ఎలా పోల్చుతున్నాడంటే వాళ్ళలాగా నేను లేను, నేనైతే ఆత్మావేశంతో నిండి ఉన్నాను అన్నాడు అనమాట. దేవుని సందేశాన్ని నిండి వాళ్ళ దోషాలను వెల్లడి చేస్తున్నాను అన్నాడు. వాళ్ళ దోషాలని వెల్లడి చేస్తున్నాను. అద్భుతం కదండి అసలు. 8వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయం తృణీకరిస్తూ దుర్నీతి నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించండి. దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించండి. న్యాయాన్ని తృణీకరించేవారులారా, దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించండి. నరహత్య చేత సియోనును మీరు కట్టుదురు, అనేక మందిని నిర్దోషులను చంపడం ద్వారా. దుష్టత్వం జరిగించడం చేత యెరూషలేము మీరు కట్టుదురు. జనులు ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు శోధి చెప్పుదురు. చూసారా? ద్రవ్యం. అబద్ధం చెప్పడానికి ఏంటి? ద్రవ్యం. కాబట్టి అధిపతులు అబద్ధ ప్రవక్తలు, అర్థమైందా? యాజకులు
అంటే అధిపతులు, యాజకులు, అబద్ధ ప్రవక్తలు వీళ్ళందరూ యెరూషలేమును నాశనం చేసి పడేశారు. అబద్ధ బోధ చేత, అన్యాయం చేత, అబద్ధ బోధల చేత. యాజకులు కూలికిపోతున్నారు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్పుతారు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు. ఏది చేసేవన్నీ కూడానేమో దేవుని సందేశానికి విరుద్ధంగా చేస్తున్నారు. వీళ్ళు చేస్తూ మళ్ళీ ఏమంటున్నారు, వీళ్ళు మనకి ఏ కీడు రాదని. అదే ఇర్మియా గ్రంథంలో చెప్పాడు కదా, యెహోవాలయం ఇది, యెహోవాలయం అని అన్నారు కదా. యెహోవాలయం ఇక్కడ కీడు రాదని అయితే చెప్తున్నాడు 12వ వచనంలో. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరం పర్వతం అరణ్యంలో ఉన్న స్థలాలగును అన్నాడు. అంతే, అర్థమైందా? కాబట్టి అధిపతుల అన్యాయాలు, అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవచనాలు, తర్వాత యాజకుల కూలికి యాజకులు బోధించడం. అది వాళ్ళ పాపాలు అన్నమాట. అధిపతుల పాపాలు, అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవచనాలు, కూలికి యాజకులు బోధించడం వల్ల యెరూషలేము నాశనం అవుతుందని చెప్పాడు అన్నమాట. యెరూషలేము నాశనం అవుతుంది అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఏం చెప్పాడంటే యెరూషలేము మళ్ళా మెస్సియా ద్వారా కట్టబడుతుంది అని చెప్పేసి. యెరూషలేము మెస్సియా ద్వారా ఏమవుతుంది? కట్టబడుతుంది అన్నాడు అనమాట. 4వ అధ్యాయం చూడండి. అధిపతుల అన్యాయాలు, అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవచనాలు, కూలికి యాజకులు బోధించుట యెరూషలేము నాశనానికి కారణం అన్నమాట. యెరూషలేము నాశనానికి కారణం అని రాసుకోండి. అవుతుందని కాకుండా యెరూషలేము నాశనానికి కారణం అని రాసుకున్నాడు. అదే దేవుడు చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళ లోపాలు వాళ్ళకి ఎలా వెల్లడి చేశాడు. నాలుగో అధ్యాయం చదువుకుని భోజనం చేయాలి. అంత్యదినంలో యెహోవా మందిర పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్టు జనులు దానిలోనికి వచ్చారు. అపోస్తలుల 2వ అధ్యాయంలో జరగబోయే సంఘటనని ముందుగానే ప్రవక్త ప్రవచించాడనమాట. యేసుప్రభు పరిపాలన, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు కదా, ఆ నియమించిన దాన్ని బట్టి అనేక మంది ఏమవుతున్నారన్నమాట, అంతే యెహోవా మందిర పర్వతం అంటే సంఘ రాజ్యంలోకి ప్రవేశిస్తారన్నమాట. సీయోనులోని ధర్మశాస్త్రం క్షమించాయి 2వ వచనం. కాబట్టి ఆ కాలం అన్యజనులు అనేకులు వచ్చి అన్యజనులకు ప్రవేశం అనమాట. సంఘంలోకి ఎవరో ప్రవేశం, అదే భౌతికమైన దేవాలయంలోకి అయితే ప్రవేశం లేదు. కాబట్టి ఇది ప్రవచనమైన సంగతి మనం గమనించాలన్నమాట. అన్యజనులు అనేకులు వచ్చి సీయోనులోని ధర్మశాస్త్రం యెరూషలేములో యెహోవాకు బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతానికి మనం వెళుదుము రండి. ఆయన తన మార్గాల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందామని చెప్పుకుందరు. ఆనాడు జనాంగం అనమాట. దేవుని యొక్క సందేశానికి లోబడతాం, దేవుని సందేశానికి లోబడి జీవిస్తామని తెలియజేస్తాం. అంటే ఇది ప్రభు పరిపాలనలో జరిగిపోయే సంఘటనలు అన్నమాట. 2, 3 మొదటి 2 ప్రస్తుత పరిస్థితి, 4 రాబోయే మెస్సియా నందున్న పరిస్థితి. ఆయన మధ్యవర్తి అనేక జనాలకు న్యాయం తీర్చును, దూరమును నివసించు బలము గల అనే జనం తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గాలను ఆగటి నక్కులుగా, తమ ఈట్లు మచ్చుకత్తులుగా సాగొడతారు. యుద్ధాలు మానేస్తారు, అర్థమైనా న్యాయంగా సంపాదించుకుంటారు. యుద్ధం నేర్చడం మానేస్తారు. ఎవరు భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజూరు చెట్టు కింద కూర్చుంటాడు, ధైర్యంగా పనిచేసుకుంటారు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటాడు కదా. దేవుడు మన పక్షాన ఉన్న మనకు విరోధి ఎవడు అన్నారు కదా, అలాగ ధైర్యంగా బతుకుతారనమాట. ప్రభు పరిపాలనలో ధైర్యంగా బ్రతకొచ్చు అనమాట. ప్రభు పరిపాలనలో ఎలా బ్రతకొచ్చు? ధైర్యంగా బ్రతకొచ్చు.
అసలు భక్తిగా బతికితే అధైర్యపడాల్సిన అవసరం లేదండి. అసలు ధైర్యంగా బతకవచ్చు అన్నమాట. సకల జనములు తమ దేవతల నామం స్మరిస్తూ నడుచుకుందరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకుందాము. మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని స్మరించుకుంటాం అన్నమాట. ఆ దినము నేను కుంటు వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపడిన వారిని సమకూర్చును. ఇదే యెహోవాకు. కుంటు వారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా నేను చేతును. యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండునన్నమాట. ప్రభు పరిపాలనలో రాజు దేవుడు శాశ్వతమైన రాజుగా ఉంటాడనమాట. మందల గోపురమా, సియోను కుమార్తెల పర్వతమా, మునుపట్లాగు యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం కలుగును. నీవెందుకు కేకలు వేస్తున్నావు? నీకు రాజు లేకపోవడం చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవడం చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదన నీకు వచ్చినవా? సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలె నువ్వు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణం విడిచి బయటకు వాసం చేతు. అంటే ఏం చేస్తున్నాను అనమాట, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారనమాట, చెరకి వెళ్ళిపోతారు. బబులోను పురానికి నువ్వు చేయలేదు, అక్కడనే నువ్వు రక్షణ నొందదు. అక్కడనే నువ్వు రక్షణ నొందుదు. బబులోను పురానికి వెళ్ళిపోతావు అని చెప్పేశాడు అనమాట. బబులోను పురానికి వెళ్తావు అని చెప్పాడు అనమాట. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నిన్ను విమోచించును, మళ్ళీ విడిపిస్తాడనమాట. అక్కడి నుంచి మనం చూస్తుండగా సియోను అపవిత్రపరచబడునుగా అని చెప్పుకోవచ్చు. అన్ని జనులు అనేకుని మీద కూడి వచ్చి ఉన్నారు. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళం తోకము, అనేక జనములు నువ్వు ద్రొక్కుదు. నీకు వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించదు అన్నాను. 4వ అధ్యాయంలో ప్రభు రాబో పరిపాలన అనగా మెస్సియా పరిపాలనలో జరిగే సంభవాలను రాసుకోండి. లేకపోతే మెస్సియా పరిపాలనలో యోధా జనానికి ఉండే భయం లేని స్థితి అనమాట. నిర్భయం అంటే మెస్సియా పరిపాలనలో మెస్సియా పరిపాలనలో శాంతి సమాధానాలు రాసుకోండి, సరిపోద్ది. ఎందుకు? మెస్సియా పరిపాలనలో ఉండే శాంతి సమాధానాలు, లేకపోతే ఆయన పరిపాలనలో ఉండే నెమ్మది అని రాసుకున్నా పర్వాలేదు. తర్వాత యెరూషలేములో వాళ్ళు బబులోను చెరకు వెళ్ళి రక్షణ పొందుతారని, తిరిగి వస్తారని తెలియపరచాడు. యెరూషలేము జనం బబులోను చెరకు వెళ్ళి తిరిగి వస్తారని తెలియపరచుట. యెరూషలేము జనం బబులోను చెరకు వెళ్ళి తిరిగి వస్తారని తెలియపరచుట. ఎందుకంటే మళ్ళీ వీళ్ళని ఎవరైతే అనగదొక్కారో వాళ్ళు అనగదొక్కుతారని అనమాట. అంటే బబులోను రాజు. అది యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, ఏమని? నీ 14 అధ్యాయంలో చెప్పాడు కదా, నువ్వు విశ్రమింపు స్థలంలో నీ బబులోను రాజుని గురించి ఇలా పాడతావు అని చెప్పాడు అన్నమాట. అర్థమవుతుంది కదా, అర్థమయ్యేలాగా చెప్పాడు కదా దేవుడు. అర్థమయ్యేలాగా రాయించాడా లేదా? మనకు కూడా అర్థమవుతుంది కదా. అర్థమవుతుందా? ఎవరికైనా అర్థం అవ్వకుండా ఏమైనా ఉందా? ఏ ప్రవక్త ఏ రాజు కాలంలో పనిచేశాడో ఆ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడో అర్థమవుతుందా? ఓకే.